హాయ్ ఫ్రెండ్స్. సో మొత్తానికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులైతే రిలీజ్ కానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రయత్నించడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఎప్పుడో రావాల్సినటువంటి రైతు బంధు అంటే రైతు బంధును కాస్త రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రైతు భరోసాగా అయితే మార్చడం జరిగింది కదా. అయితే మనకు రైతు బంధు ద్వారా ఎకరానికి ప్రతి సీజన్కి 5,000 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది. దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసి రైతు భరోసాగా పేరు మారుస్తూ సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే ఎకరానికి సీజన్కి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, దీనితో పాటు మనకి చాలా రకాలైనటువంటి 6 గ్యారంటీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి గ్యారంటీలో భాగంగానే మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఈ విధంగా అయితే కొన్ని స్కీములను అయితే అమలుపరచడం జరిగింది. నెక్స్ట్ మనకి రైతు భరోసా ఏదైతుందో ఎకరానికి సీజన్కి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మనకి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం రైతు బంధు ప్రతి ఎకరాకి ప్రతి గుంటకి అంటే వ్యవసాయం చేస్తున్నా చేయకపోయినా పట్ట పాస్బుక్ ఉన్నటువంటి రైతులకి పట్ట పాస్బుక్ ఉన్నటువంటి లబ్ధిదారులకు అయితే ఈ రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే కేవలం వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకే ఖచ్చితమైనటువంటి రైతులకే ఈ రైతు భరోసా అందజేస్తామని చెప్పి కూడా మనకి వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా రేవంత్ రెడ్డి టీం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పంట బోనస్గా 500 రూపాయలు కూడా మనకి ఈసారి నుంచి అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఎప్పుడెప్పుడు ఈ రైతు భరోసా వస్తుందనేది చాలామంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దసరా నాటికి అంటే దసరా రోజు ఈ రైతు భరోసాని రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి మనకి అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో అంటే రైతు భరోసాకి కటాప్ ఏంటిదంటే కేవలం రైతులు మాత్రమే అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నటువంటి భూమికే ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనితో పాటు ఎవరికైతే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయము అంటే ఎవరికైతే వ్యవసాయం చేయకుండా పట్ట పాస్బుక్లు ఉండి ఉన్నటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్, దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.